నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సు. జ్యోతి ప్రజ్వలన చేసి వాల్ పోస్టర్ యాప్ను ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి. కర్నూలు జిల్లా డోన్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ దాడులు. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు. ఉద్యోగుల సహకారంతో పెద్దపల్లి జిల్లాకు మంచి గుర్తింపు సాధ్యమైన జిల్లా కలెక్టర్. అభివృద్ధి పథంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారన్న జిల్లా కలెక్టర్ దేవసేన. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని ఆర్టీఓ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు. ఎస్సీబీసీ హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీతారామ ఫంక్షన్ హాల్ నందు వరి ధాన్యం కొనుగోలు ఖరీఫ్ 2019-20 అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వాల్ పోస్టర్లు యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తే అది మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రజాప్రతినిధులుగా అటువంటి విషయాలు మన దృష్టికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం వెంటనే సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, అందరికంటే ఇబ్బందులు ఎదురయ్యేది రైతుకి. కొనేటప్పుడేమో రైతు కొనుక్కొచ్చే ప్రతి వస్తువుకు ధర అక్కడ నిర్ణయం అయి ఉంటుంది, పైన బయట అమ్మేవాడు నిర్ణయిస్తాడు. ఒక్క రైతు పండించిన పంటలకు మాత్రం ధర కొనేవాడు నిర్ణయిస్తున్నాడు. కాబట్టి రైతు నష్టపోతున్న విషయం. భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో రైతాంగం గతంలో వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితిని మనం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ రైతాంగంలో విశ్వాసం వచ్చింది. వ్యవసాయం చేయాలని, వ్యవసాయం మళ్ళీ గౌరవనీయమైన వృత్తిగా ఇవాళ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి మనం ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని సరైన పద్ధతుల్లో అమలు చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో, వారి ఆదేశాలని అమలు చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో పనిచేయాల్సిన బాధ్యత మిగతా ప్రజాప్రతినిధులుగా మనపైన ఉంది, అధికారులపైన ఉంది. అందుకే ఆ విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, ప్రధానంగా కోదాడ, హుజూర్నగర్ నుంచి వచ్చిన మిత్రులకి కొంత అదనంగానే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ పక్క నుంచే వచ్చేది కాబట్టి మరి అక్కడ అవతల ప్రాంతం వాళ్ళు కొంత రైతుల్ని దగా చేసి తక్కువ ధరకు కొని తీసుకొని మన దగ్గరికి తీసుకొచ్చి అమ్మేదానికి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి ఆ బార్డర్స్లో ప్రధానంగా సరే అధికారులు చేసే తనిఖీ చర్యలు చేస్తారు, కానీ మన దృష్టికి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం వెంటనే దాన్ని ఆపడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకెందుకు లేని మాత్రం మనం అనుకోవద్దు. ఎందుకంటే దాంట్లో పెట్టే ప్రతి రూపాయి మనం పెడుతున్నాం కాబట్టి మనం ఆ జాగ్రత్తలు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ దాడులు చేశారు. ఈ దాడుల్లో డోన్ సబ్ రిజిస్టర్ నాగన్న, ఏజెంట్ అబ్దుల్ రహీం డబ్బులు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ, బాధితులు రవీందర్ రెడ్డికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ కొరకు సబ్ రిజిస్టర్ నాగన్న 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. తక్షణమే స్పందించి బాధితులు ఆఫీసుకు వెళ్లి సబ్ రిజిస్టార్కు నగదు తీసుండగా పట్టుకున్నారు.
ఈరోజు ఉదయం 11:20 టైంలో డోన్ ఎస్ఆర్ఓ కె నాగన్న గారి డైరెక్షన్స్ మేరకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎం రామతిమ్మారెడ్డి అనే ఫిర్యాదుదారు దగ్గర నుంచి అబ్దుల్ రహీం అనే డాక్యుమెంట్ రైటర్ 10,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఈ రామతిమ్మారెడ్డి అనే అతను వెల్దుర్తిలో 12 ప్లాట్లు 36 సెంట్స్ స్థలం కొన్నాడు. దాని రిజిస్ట్రేషన్కు ఎస్ఆర్ఓ గారు 1% అంటే 15,000 అడిగాడు. ఆ 15,000 ఇవ్వడానికి ఇతనికి ఇష్టం లేకపోతే ఈ డాక్యుమెంట్ రైటరే ఎస్ఆర్ఓ దగ్గర తీసుకెళ్ళి ఆ రామతిమ్మారెడ్డిని కన్విన్స్ చేస్తే లాస్ట్ 10,000 లంచం ఇవ్వడానికి లంచం ఇస్తే కానీ పని చేయాలని ఎస్ఆర్ఓ గారు చెప్తే లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న సాయంత్రం ఈ రామతిమ్మారెడ్డి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చాడు. అబ్దుల్ రహీం డాక్యుమెంటరీ పైన ఎస్ఆర్ఓ పైన కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసుకుని ఈరోజు మార్నింగ్ ఎస్ఆర్ఓ డైరెక్షన్ మేరకు అబ్దుల్ రహీం డాక్యుమెంట్ రైటర్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. కెమికల్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది. తర్వాత ఏదైతే ఆ లంచం డబ్బులు ఉన్నాయో ఆ లంచం డబ్బులు ఎస్ఆర్ఓ డైరెక్షన్ మేరకు తీసుకుని అబ్దుల్ రహీం దగ్గర సీజ్ చేశాము. ఇద్దరిపైన కేసు నమోదు చేశాము. ప్రొసీడింగ్స్ అనంతరం అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ ఏసీబీ కోర్టు కర్నూలులో హాజరు పెడతాము. ఈ డాక్యుమెంట్ రైటర్లకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు వ్యక్తులైనా కూడా అవినీతిని ప్రోత్సహించినా అవినీతికి పాల్పడినా వాళ్ళు కూడా మా పరిధిలోకి వస్తారు. వాళ్ళే ఎగ్జామ్షన్ లేదు. డాక్యుమెంట్ రైటర్ల పరిధి ఎంతవరకు ఉంటుందో వారు అంతవరకు ఉంటే వారికి మంచిది. ఎస్ఆర్ఓ స్టాఫ్తో కానీ ఎస్ఆర్ఓస్తో కానీ నెక్సెస్ పెట్టుకొని అవినీతికి పాల్పడితే వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఈ పర్టికులర్ ఈ కేసు పరంగా నేను వాళ్లకు ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చండి. నా పేరు ఎం నాగభూషణం, డిఎస్పీ ఏసీబీ. నా నెంబర్ 9440446178. వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. వాళ్ళు ఎంతటి అధికారి పైన సరే వాళ్ళు ఫిర్యాదు అయితే చేయొచ్చు. ఈ దాడుల్లో నేను, నాతో పాటు మా ఇన్స్పెక్టర్ గౌతమి అండ్ దేవేశ్వర సిబ్బంది. ఉద్యోగుల సంపూర్ణ సహకారంతోనే పెద్దపల్లి జిల్లాకు మంచి గుర్తింపు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దేవసాన అన్నారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ కార్యదర్శి జి రామకిషన్ రావు పదవీ విరమణ నేపథ్యంలో రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్స్లో జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, జిల్లా అధికారులు సిబ్బంది మన జిల్లా అనే భావనతో పనిచేస్తున్న కారణంగానే జిల్లాకు 3 జాతీయ స్థాయి అవార్డులు, 3 పంచాయతీలకు అవార్డులు, అంతర్జాతీయ నీటి వారోత్సవాలలో పాల్గొనే అవకాశం లభించాయని ఆయన అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కానీ, ఇవాళ స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛ సర్వేక్షణ కానీ, ఇవాళ పోషణ అభియాన్ కానీ, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటే ఇలా పెద్దపల్లి జిల్లా ప్రగతిలో మీరు ముందుండి మనం నడిపిస్తున్నందుకు మీకు నిజంగా కూడా తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. మరి ఇంతటి గొప్ప పనులు చేస్తున్నటువంటి మీరు మరి అలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ఒక భవనం లేదు మేడం, ఒక చిన్న రూమ్ ఉంది మేడం మార్కెట్లో. అది మటన్ షాప్ దగ్గర ఉన్నది. మేము జెండా ఎత్తుకొని పోతే అక్కడ ఆ జెండా ఎత్తినంత సేపు వాడు మటన్ పోయకుండా ఉంటాడు, తర్వాత మొత్తం మటన్ పోస్తూ ఉంటాడు. ఇలా మరి మీద అంటే ఎన్ని సంవత్సరాలైంది? 24 సంవత్సరాలైంది. ఇంత మంచిగా 4 కిలోమీటర్ల 2020 వస్తుంది సుమారుగా. అంటే ఎన్ని సంవత్సరాలైంది? 24 సంవత్సరాలైంది. ఇంత మంచిగా 4 కిలోమీటర్లు కూడా నడుస్తారు మా నాన్న. ఎంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. అట్లా జగిత్యాల కూడా వచ్చారా ఈరోజు? నాగభూషణ్ రావు గారు, ఈ ఇరిగేషన్ గారు, మన పెద్దపల్లి జిల్లా, అలాగే ఇంకా వేరే జిల్లాల నుంచి వచ్చినా సరే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గారి గురించి చెప్పవలసినవి చెప్పేస్తాను. రామకిషన్ గారు, అలాగే మీ మిస్సెస్ గారు నాగరాణి గారు కదా మీ పేరు, బయట పేరు చూశానమ్మా. చాలా చక్కగా ఉన్నారు జంట. మీ పిల్లలందరూ బయట ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు ఇప్పటికి.
రిటైర్మెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే మాట్లాడమని చెప్పినప్పుడు మేము ఒక్కరోజు మా నాన్నని దగ్గర ఉండి చూసుకున్నది లేదు. ఒక అమ్మాయి అయితే పెటిషనర్స్లో క్యూలో కూర్చొని పెటిషనర్తో పాటు వెళ్ళి నాన్న నీతో 5 నిమిషాలు మాట్లాడచ్చా అని అడిగిందట. అట్లాంటి పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటారు. కానీ ఆ అమ్మాయి చాలా బాధపడుతూ చెప్పిందనమాట, మా నాన్నగారు నేను ఎప్పుడు నాకు బర్త్డేకో ఇంకోటో చాలా మిస్ అయ్యాను బాగా ఎమోషనల్గా చెప్పింది ఆ అమ్మాయి. అంటే కొంత తర్వాత మాట్లాడిన తర్వాత ఆవేశం తగ్గిన తర్వాత నేను చెప్పాను అమ్మాయికి, అమ్మా బాధ నువ్వు పడ్డావు బాగానే ఉంది, బయటకంతా చెప్పావు, కానీ నీకు తెలియకుండా ఆయనకు బాధపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఆ రకంగా ముందు తినేవాడిని కూడా దిస్ ఇస్ మై సిన్సియర్ బిలీఫ్. కాకపోతే మనలో ఏమిటి ఆ శక్తి అని మనం గ్రహించుకొని దాన్ని ఆవిష్కరించుకోవాలి. అలాగే నా కింద పనిచేసే ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను ఎప్పుడు వీడు వేసిపోయాను అని నేను అనుకోను, ఎప్పుడు అనుకోను. వాడిని ఎట్లా ఉపయోగించుకోవాలని మాత్రమే నేను ఆలోచిస్తాను. కాబట్టి ఈరోజు నిజంగా మన జిల్లాకు ఒక మంచి పేరు వచ్చింది అంటే ఇందాక మన రవీందర్ రెడ్డి గారు చాలా ఎత్తుకెత్తేశారు, అక్కడి నుంచి కింద పడతానేమో భయం ఉంది. అయితే దానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక మంచి లోపల ఉన్న ఆ తాడు ఏదైతే ఆ పూలన్నింటినీ కలిపి ఒకే చోట బంధించి ఆ అందాన్ని క్రియేట్ చేస్తుందో దాని గురించి మర్చిపోతాం. అదే మీరందరూ కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు 1000 చేతులు లేవు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు చిటికెన్ వేల మీద నేను ఎత్తగలిగేదాన్ని కాదు. అమ్మవారిలాగా 1000 చేతులున్న మనిషిని అంతకంటే కాదు. ఏం చేయాలన్నా కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని ఎస్పీ బీసీ హాస్టల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులతో ప్రదర్శనగా వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, నాగరాజు మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకోవడానికి విద్యార్థులు హాస్టల్ వసతి ఉంది, కానీ అందులో ఏమాత్రం సౌకర్యాలు లేకపోవడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ సుజాత పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే ఆదోని డివిజన్ 10లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ముట్టడిస్తున్నాం. ప్రధానంగా సమస్యలు ఈరోజు కొన్ని హాస్టల్లో వార్డెన్లో మెనూ ప్రకారం ఫుడ్ పాటించలేని పరిస్థితి. ఈరోజు ఏదైతే కొన్ని వార్డెన్లో హాస్టల్లో సమయ పాలన పాటించలేని పరిస్థితి. ఈరోజు రాత్రి 9 గంటలు ఉన్నప్పుడు కానీ హాస్టల్ వార్డెన్లు పాటించలేని పరిస్థితి. ఇప్పటికే వారం రోజుల పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దాంట్లో వాళ్ళు వార్డెన్లో పూర్తిగా వైఫల్యం చెల్లాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే కొన్ని హాస్టల్ వార్డెన్లో దాదాపు ఒక్క హాస్టల్లో 400 మంది ఉంటే 3 బాత్రూమ్లు ఉన్న పరిస్థితి ఈరోజు తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఈరోజు కళాశాలకు టైంకి పోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఆదోని పద్ధతిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే అధికారులు ఉన్నారో అది సంక్షేమ హాస్టల్ ఉన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులు కలుసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో ఈ సంవత్సరం పంటలు బాగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయనుకున్న రైతులకు వరుణుడు వెంటాడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వరి కోతల కోసం తంటాలు పడుతున్న రైతులకు ధాన్యాన్ని కోసిన తర్వాత మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశం దొరకకపోగా వరి ధాన్యం మరింత తడిసి ముద్దవుతుంది. దీంతో రైతులు మరింత కుంగిపోతున్నారు. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. పుట్టకచ్చింది సంది ఇప్పటి వరకు ఒక రోజు తప్పకుండా వర్షం పడుతున్నది. కానీ మాకు వచ్చి ఒక్క నాయకుడు కానీ వచ్చి ధాన్యం ఎట్టున్నది, మరి రైతులు ఎట్టున్నారు ఏం కథ అని అడిగింది లేదు. ఒక్కోళ్ళన్నా పరామర్శించారు, కనీసం వాళ్ళని చనిపోతే కూడా పరామర్శించేందుకు వస్తున్నారు. కానీ అసుంటి మాకు ధాన్యం రైతులు మొత్తం కళ్ళం మీద ఇట్లా ఓసుకొని అన్ని ఇట్లా చేసి ఉన్న ఒక్క నాయకుడు వచ్చి మనం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ ఎవ్వరు వచ్చి మనం పరామర్శించిన వాళ్ళు లేదు. రైతుల గోస ఇది. మాకు దయచేసి మా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించగలరని మా యొక్క మనవి. సార్ మాకు ఇప్పుడు మీరు నష్టపరిహారం కట్టి ఎందుకంటున్నాం, ఇప్పుడు అన్న మా రైతులం ఎప్పుడు అనలేదు. కాకపోతే ఈ సంవత్సరం మాకు అకాల వర్షాల కారణం వల్ల మాకు మొత్తం పొలాలు అన్నీ పండుకొని ఒక్కొక్క మిషన్కు ఒక్కొక్క ఎకరానికి 30-40 వేలు అవుతున్నాయి. 3-4 గంటలు 5 గంటలు నడుస్తున్నాయి. ఆ మిషన్ ఇలా పోసింది మన రేపత్తలేదు. మాకు బగ్గా కష్టం ఉన్నది సార్. మాకు దయచేసి మీరు నష్టపరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని నాయకులందరినీ కోరుతున్నాం. దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా మీరు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలలో అన్ని కేంద్రాలకు చెప్పగలరని మా యొక్క మనవి. కొనమని మేము ఏ రైస్ మిల్లకు పోయినా పోయొచ్చిన సుఖం మా కోళ్ళు కొంటలేరు. కనీసం మాకు ధర వేసి మీరు అయినా మీ చెప్పిన ధర కాడికే మరి కొనుగోలు చేయాలని మా యొక్క మనవిస్తారు. రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా వేములవాడ పోలీస్ స్టేషన్లో వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది యుక్తంగా రాష్ట్రీయ ఏకతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎస్ఐ మాలకొండ రాయుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రప్రకాష్, కానిస్టేబుల్స్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్రీయ ఏకతా దినోత్సవ ప్రతిజ్ఞ. నా జాతి భద్రత, సమైక్యతను, ఐకమత్యాన్ని కాపాడడానికి అంకితమవుతానని స్వదేశీయుల మధ్య ఈ సందేశ వ్యాప్తి కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను. దేశ ఏకీకరణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చర్యలకు అతని గొప్ప విజన్కి పూర్తిగా ఈ ప్రతిజ్ఞను పరిగణిస్తున్నాను. అంతేకాకుండా నా దేశ అంతర్గత భద్రత ప్రతిష్టకు నా వంతు చేయూత అందిస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ మెదక్ గురుకుల పాఠశాలలో కావ్య అనే విద్యార్థి మృతిపై స్పందిస్తూ కావ్య అనారోగ్యంతో మృతి చెందడం కారణం అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది నిర్లక్ష్యమేనని, ఇలాంటి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ గురుకుల పాఠశాలలో మృతి చెందినటువంటి కావ్య మృతికి కారణమైనటువంటి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించి వీధుల నుంచి తొలగించి మరి ఆమె పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆ మృతికి చెందినటువంటి కావ్య ఆత్మశాంతి కూడా శాంతి కలగాలని మేము కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున టీఎస్ఎంఆర్పిఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది. మరి అంత అనారోగ్యంగా ఇబ్బంది పడ్డప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ అలా పోతే ప్రిన్సిపాల్ కానీ టీచర్ కానీ స్పందించకపోవడము విడ్డూరము. మరి ఒక విద్యార్థి పట్ల అంత నిర్లక్ష్యం వహించడము చాలా నేరమైన పని. ఆ ప్రిన్సిపాల్ పైన చట్టరీత్యా ఆమె పైన చర్య తీసుకొని మరి ఆమెను ఇక్కడి నుంచి వీధుల్లోకి కూడా మరోసారి కూడా తీసుకోకుండా తగిన చర్యలు తీసుకొని ఆమెను వీధుల నుంచి తొలగించి ఆమెను అసలు కూడా మరొకసారి కూడా వీధుల్లోకి తీసుకోవద్దు, ఉద్యోగం నుంచే బరతరఫ్ చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ కావ్య కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒకటే గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ పరంగా. ఇంకోటి అలాంటి పునరావృతం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా జరిగినా కూడా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ జాగ్రత్త వహించవలసిన అవసరం. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు కూడా పిల్లల పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించి పిల్లలను ఎప్పటికప్పుడు మరి పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఏఎన్ఎం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం పట్టనే కావ్య మృతికి కారణమైనటువంటి ఏఎన్ఎంను అలా పోతే అక్కడ ఉన్నటువంటి పూర్తి హాస్టల్ సిబ్బందిని కూడా మరి వీధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన అమరణ నిరాహార దీక్షలో బాన్స్వాడ ఆర్టీసీ నాయకులు కేపీ ఆత్మ, కె రవికుమార్, ఆర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సకల జనుల సమరవేది కూడా విజయవంతమైంది. అంటే అది కార్మికుల యొక్క మనోభావాలను తెలియజేయడం కోసం జనభేరి నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు వేసవియాలకు పోకుండా ఇప్పటికైనా కార్మికుల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని మరి సమస్యలను పరిష్కరించి ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పుతారని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు ఏర్పడినటువంటి ప్రయాణ సౌకర్యాలని మరి తిరిగి గాడిలో పెడతారని, ఆర్టీసీ కార్మికుల యొక్క మనోగతాలని అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈ సమ్మెని పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. అట్లనే సమ్మె జరిగినంత వరకు కూడా కార్మికులు కూడా అంతా పాజిటివ్ మైండ్లో ఉండి ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులకు లోను కాకుండా, అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులకు లోను కాకుండా పాజిటివ్ మేనర్లో ఉండి ధైర్యంగా ఈ సమ్మెని పరిష్కారం చేసుకున్నాం. కాబట్టి కార్మికులు ఎవరు అధైర్యపడకుండా మన ఉద్యోగాలు ఆడిగిపోవు. మరి కేసీఆర్ సార్ కూడా దీన్ని త్వరలోనే పరిష్కరిస్తారు. కోర్టులు అవన్నీ పరిగణలోకి తీసుకొని కోర్టు చెప్పేదాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మానవతా దృక్పథంతో కూడా ఆలోచించి కేసీఆర్ గారు ఈ సమ్మెను పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నా. అలాగే కార్మికులు కూడా సమ్మె పరిష్కారం అయ్యే వరకు మనోధైర్యంతో ఉండి ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. తొలుత గైనిక్ వార్డులో చేపట్టనున్న క్యాజువాలిటీ, 24 గంటల ల్యాబ్, ఏఎంసీ వార్డుల నిర్మాణానికి జైకా ప్రణాళిక ప్రకారం చేపట్టే విధానంపై వైద్య అధికారులతో చర్చించారు. రాష్ట్ర క్యాన్సర్ పరిశోధన కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించి అసహనం వ్యక్తం చేస్తూ ఎందుకు పనులు ప్రారంభించలేదని కాంట్రాక్టర్ను నిలదీశారు. నిర్మాణ పనులకు ఇసుక కొరత లేదని, తక్షణమే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మెహదీపట్నంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ సిఐటియు ఆధ్వర్యంలో 24 గంటల దీక్షలో 13 మంది నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 28 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండనగా వాననగా చలి అనగా లెక్క చేయక
కోటి మందిని వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాం కనుక ఇలాంటి నియంత్రణ ఎదుర్కోవడం ముందు ఈ కోట్ల మంది 4 కోట్ల మంది आज हमारे तेलंगाना के अंदर आरटीसी का जो स्ट्राइक चल रहा 27 दिन हुआ आज तक स्ट्राइक चल रहा। ये 27 दिन के अंदर मरे गए कंडक्टर ड्राइवर सुसाइड कर लिए और हार्ट अटैक से मर जा रहे। हमारे गवर्नमेंट क्या हुकूमत चला रहा, हम आरटीसी के तरफ से क्वेश्चन डाल रहे। पूरे तेलंगाना के आवाम कितने पब्लिक कितने परेशान हैं वो भी उनको दिखाई नहीं दे रहा उनको, चीफ मिनिस्टर आपको। हम ये डिमांड कर रहे हैं आप लोग आपके आरटीसी के हमारे जो ऑफिसर्स है जो बसा चला रहे 72% 80% बस चला रहे बोल के आप लोगों को बोल के ये गलत समाचार दे रहे हैं। हम इसको ऑफिसरों ये अपना तेलंगाना आवाम से हम ऑब्जेक्शन कर रहे हैं। क्यों बोले तो आप लोग आ जाओ, ये तेलंगाना के अंदर ये आरटीसी के अंदर ऑफिसर आप लोगों को गलत रास्ता बना रहे, गलत रास्ता दिखा रहा। ये गाँव के अंदर बसेस नहीं जा रहे, गलियों में बसेस नहीं चल रहे। अगर गलियों में ये स्कूल के बच्चे नहीं चढ़ते, गाँव में स्कूल के बच्चे नहीं चढ़ते, एक गांव में घूमने का 10 ट्रिप घूमने का एक ही ट्रिप भी नहीं जा रहा आजकल। फिर बस फिरा रहे पब्लिक को पूरे के पूरे हम फैसिलिटी दिखा रहे बोल के आप कोर्ट को जवाब दे रहे ना। ये सही है झूठ है आप लोगों एक बार सोचो। हम तेलंगाना अवाम से हम रिक्वेस्ट कर रहे हैं ये गवर्नमेंट ये पूरे तेलंगाना पब्लिक को गलत रास्ता बनाकर गलत इन्फॉर्मेशन दे रहे। आप लोगों सोचो हम ये आरटीसी के अंदर जो 27 ये दिन से हम स्ट्राइक कर रहे हैं हमारे तनख्वाहों के लिए नहीं कर रहे, ये तनख्वाहों के लिए नहीं कर रहे हम ये आरटीसी के जो जायदाद है उसको निभाने के लिए, ये तेलंगाना के इज्जत बचाने के लिए तेलंगाना हम इतना लड़के लाए। ये उसमें लड़ने में अपना आरटीसी लोगों का भी दुनिया के मेहनत है, वो मेहनत करके भी हम 26 दिन स्ट्राइक करके बंद करके पूरे लोगों को आना। जब जिस दिन हम ला रहे थे पूरे गांव से लेकर पूरा शहर तक आरटीसी के अंदर उस दिन में हम 26 दिन बंद करे सोए, 26 दिन वो बंद करे और उन्हें जब बंद करो बोले तो तब आरटीसी के अंदर बंद करे। वो आरटीसी उस दिन बंद करे जब लास्ट नहीं हुआ क्या, उस दिन पब्लिक को तकलीफ नहीं हुआ। आरटीसी तेलंगाना आने के बाद हम लोगों को अच्छा तरह से ये रवाना फैसिलिटी मिलता बोल के हम सोचे तो आज हमारे जो आरटीसी के अंदर हमारे जो गवर्नमेंट जो चल रहा गवर्नमेंट चला रही ये हुकूमत गलत हुकूमत चला रहा है। आज के दिन तेलंगाना के अंदर आप सोचो तेलंगाना आवाम को हम रिक्वेस्ट कर रहे हैं आरटीसी को पूरा लॉस करने के लिए आरटीसी को पूरा बेचने के लिए इन्होंने देख रहा ये गवर्नमेंट देख रही, उसके लिए हम उसको बेवकूफ़ खिलाफ़ है, हम पूरा बेशर्त खिलाफ़ है। आजकल हमारे जो तेलंगाना के अंदर जो इज्जत के लिए हम तेलंगाना लाए वो इज्जत निभाने के लिए हम हुकूमत से लड़ रहे हैं। वो हुकूमत के लड़ने के लिए पूरे तेलंगाना आवाम हमारे को सपोर्ट करो बोल के हम रिक्वेस्ट कर रहे हैं। వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సు జ్యోతి ప్రజ్వలన చేసి వాల్ పోస్టర్ యాప్ను ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి. కర్నూలు జిల్లా డోన్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ దాడులు 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు. ఉద్యోగుల సహకారంతో పెద్దపల్లి జిల్లాకు మంచి గుర్తింపు సాధ్యమైన జిల్లా కలెక్టర్. అభివృద్ధి పథంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారన్న జిల్లా కలెక్టర్ దేవసేన. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని ఆర్టీఓ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు. ఎస్సీబీసీ హాస్టల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. సమగ్ర వార్తా ప్రపంచానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.